యేసుక్రీస్తుని గురించి చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభుని గురించి చాలా మందికి తెలుసు కదా అని అనుకుంటారు. కానీ వాస్తవంగా చాలా మందికి యేసు ఎవరో తెలియదు. చివరికి క్రైస్తవులు అనబడిన వారికి కూడా యేసుని గురించి స్పష్టమైన అవగాహన లేదు. అంటే యేసు దేవుడని తెలుసు, యేసుని రక్షకుడుగా నమ్ముతారు, యేసు పరలోకము నుంచి భూమి మీదకి వచ్చారు, శిలువలో మరణించారు, ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు. ఇవి అందరికీ తెలుసు. ఇవి క్రైస్తవులకే కాదు, క్రైస్తవులు కాని వారికి కూడా ఈ విషయాలు తెలుసు. అయితే కేవలం ఇవి తెలుసుకోవడమే క్రైస్తవ్యము కాదు. కేవలం ఇవి మాకు తెలుసు కాబట్టి యేసు గురించి మాకు బాగా తెలిసింది అని అనుకోవడానికి కూడా వీలు లేదు. ఒకనొక సందర్భంలో యేసు ప్రభు తన శిష్యులను అడిగారు, నా గురించి ఈ ప్రాంతంలో ప్రజలు ఏమనుకుంటున్నారు అని. శిష్యులు అన్నారు కదా, ఇదిగో నువ్వు ఏలియావి అని కొంతమంది అనుకుంటున్నారు, నువ్వు ఇర్మియావి అని కొంతమంది అనుకుంటున్నారు, నువ్వు ప్రవక్తల్లో ఒక ప్రవక్తవి అని మరికొంతమంది అనుకుంటున్నారు, చనిపోయిన బాప్తీసుమిచ్చే యోహాను తిరిగి బ్రతికి వచ్చాడు అని మరికొంతమంది అనుకుంటున్నారు అని అంటే యేసు ప్రభు తన శిష్యులను అడిగారు, సరే ప్రజలు నా గురించి రకరకాలుగా అనుకుంటున్నారు, మీరైతే నా గురించి ఏమని అనుకుంటున్నారు, నేను ఎవరిని మీరు తలుస్తున్నారు అని ప్రభు అడిగాడు. అప్పుడు శిష్యులందరి తరపున పేతురు సమాధానం ఇస్తాడు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడువైన క్రీస్తువి అని అంటాడు. అనగా యేసు ఎవరో శిష్యులకు తెలిసింది. ఆ ప్రాంతంలో ఉన్న వారికి చాలా మందికి యేసు ఎవరో తెలియలేదు. కొంతమంది ఇర్మియా అనుకున్నారు, కొంతమంది చనిపోయి తిరిగి లేచిన బాప్తీసుమిచ్చే యోహాను అనుకున్నారు, కొంతమంది ప్రవక్తలు అనుకున్నారు, కొంతమంది ఏలియా అనుకున్నారు. కానీ శిష్యులు పేతురు మాత్రం సరైన సమాధానం ఇచ్చాడు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువి, లేక నువ్వు మెస్సయావి, నువ్వే అభిషక్తుడివి, నువ్వే దేవుడివి, నువ్వే దేవుని కుమారుడివి అని అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, అవును, ఇది తండ్రి నీకు బయలుపరిస్తేనే కానీ ఈ సత్యము నీకు తెలియదు. ఇదిగో ఈ బండ మీద నా సంఘమును కట్టెదరు, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరమని ఆ మాట ప్రభువు చెప్పారు. అందుకని ఈ రోజుల్లో కూడా చాలా మంది యేసును గూర్చి సరైన అవగాహన లేదు అని ముందే చెప్పాను. క్రైస్తవులకు కూడా లేదు అని మాట కూడా చెప్పాను. ఈ రోజున చాలా మందికి యేసు ప్రభు ఎవరంటే రోగాలు బాగు చేసేవాడు, అంతకు మించి ఇంకేమీ తెలియదు. మరికొంతమందికి యేసు ప్రభు ఎవరంటే అప్పుల నుంచి తీసివేసేవాడు, అంతకు మించి ఏమీ తెలియదు. మరికొంతమందికి యేసు ప్రభు ఎవరంటే మంచివాడు, సిలువలో మరణించాడు, పాపం ఎంత నిస్సహాయంగా బాధపడ్డాడు, అని చంపేశారు పాపం అని ఓదారుస్తూ ఆయన గురించి కొంత కన్నీళ్లు కార్చేవాళ్ళు ఉంటారు. మరికొంతమందికి యేసు ప్రభు ఎవరంటే ఏదో క్రైస్తవుల దేవుడు అని అనేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ కొంతవరకు కరెక్టే, కానీ ఇదేది సత్యము కాదు. యేసు ప్రభువు రోగాల్ని బాగు చేసేవాడు, కానీ రోగాల్ని బాగు చేయడానికి ఆయన రాలేదు. యేసు ప్రభు అప్పుల నుంచి తీసేవాడు, కానీ అప్పుల నుంచి తీసివేయడానికే ఆయన రాలేదు. యేసు ప్రభు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు సమాధిలో ఉన్నాడు, తిరిగి లేచాడు. ఆయన ఎందుకు ఆ పని చేశారో చాలా మందికి తెలియదు. ఈ విధంగా యేసుని గురించి రకరకాల అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయి. మరి కొంతమంది అంటారు యేసు ప్రభు మంచి కార్యాలు చేసినవాడు, ఆ రోజుల్లో ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన మేలు చేశాడు, అంటే రకరకాల స్వస్థతలు చేశాడు, మేలు చేసిన వాడు, కనికరం కలిగిన వాడు. ఇదంతా మంచిదే. కానీ యేసు ఎవరు?
అన్న ప్రశ్నకు సమాధానం మనం తెలుసుకోవాలి. రాత్రి ఒక ముగ్గురు వ్యక్తులు యేసుని వెంబడించాలి అని అనుకున్నారు, కానీ యేసుని వెంబడించలేకపోయారు. వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళే, కానీ యేసుని వెంబడించడంలో వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళు తిరిగి వెనకకి వెళ్ళిపోయారు. రాత్రి ఇక్కడున్న క్రైస్తవులు కానీ లేక ఇక్కడ మాటలు వినాలని ఆసక్తి చూపించే మరెవరైనా సరే, యేసు ప్రభు ఏమి కోరుకుంటున్నాడో అన్న ఒక మాట అర్థం చేసుకోండి. యేసుని నమ్మడం లేక విశ్వసించడం ఎంత ముఖ్యమో, యేసుని వెంబడించడము అంతే ముఖ్యం. చాలా మంది యేసుని ఇష్టపడతారు, మరి కొంతమంది యేసుని నమ్ముకుంటారు, కానీ చాలా తక్కువ మంది యేసుని వెంబడిస్తారు. యేసుని ఇష్టపడడం మంచిదే, యేసుని నమ్మడం లేక విశ్వసించడం మంచిది. కానీ యేసు ఏమి కోరుకుంటున్నాడు అంటే ఆయనను వెంబడించాలని కోరుకుంటున్నాడు. ఆయనని వెంబడించే వారే ఆయనకు శిష్యులుగా ఉంటారు. కానీ ఆ స్థాయికి, యేసుని వెంబడించే స్థాయికి చాలా మంది రావడం లేదు. ఆయన మంచోడు, ఆయన గొప్పవాడు, ఆయన కార్యాలు చేస్తాడు, ఆయన చాలా ప్రేమ కలిగిన వాడు, ఆయన హింసించే వారిని క్షమించాడు. ఈ విధంగా యేసుని గూర్చి గొప్ప మాటలు పలికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సంతోషం, కానీ ఆ మాటలు మాత్రమే సరిపోదు. ఒక వ్యక్తి యేసుని నమ్మాలి, ఆ వ్యక్తి యేసుని వెంబడించాలి. నమ్మడం మొదటిది, వెంబడించడం రెండవది. ఆ రోజున ముగ్గురు వ్యక్తులు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. వాళ్ళు రకరకాల కారణాలు చెప్తున్నారు. ఈ రోజున కూడా చాలా మంది యేసుని వెంబడించడానికి ఇష్టత చూపించడం లేదు. కొంతమంది చర్చిలకు వస్తారు, మానేస్తారు, చర్చిలకు వస్తారు లేక మందిరానికి వస్తారు, మానేస్తారు. వాళ్ళు నిజాయితీగా ఉండరు. ఏదో వచ్చినట్టుగా వస్తారు, కొన్ని మేలులు పొందుతారు, తర్వాత విడిచిపెడతారు. మరి కొంతమంది ఏవో మేలులు కోరి వస్తారు, ఏది జరగకపోతే ఇక ఏమి జరగడం లేదని వెళ్ళిపోతారు. కానీ ఇది సరైనది కాదు. ఆ రోజున ముగ్గురు వ్యక్తులు యేసుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. లూకా సువార్త 9వ అధ్యాయము 52వ వచనం నుండి 62వ వచనం వరకు చాలా క్లుప్తంగా 45 నిమిషాల్లో నేను ముగిస్తాను. 9:45 కల్లా ముగిస్తాను. అందుకని ఇంకా సమయము కేవలము ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు ఉంది కాబట్టి శ్రద్ధగా వినవలసిందిగా. మరి యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. లూకా సువార్త 9వ అధ్యాయం నేను చదువుతున్నాను. డైరెక్ట్గా 56వ వచనం చదువుతున్నాను. అంతటి వారు మరొక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు, గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. వెంటనే వాడు వెళ్ళిపోయాడు. మొదటి వాడు, ఈ లోకంలో 3 రకాలైన వ్యక్తులు ఉంటారు. యేసుని నమ్మకపోవడానికి 3 రకాలైన కారణాలు చెప్తారు. ఈరోజు కూడా అంతే. యేసు ప్రభుని నమ్మకపోవడానికి ప్రజలు చెప్పే 3 కారణాలు ఈ 3. యేసుని నమ్మడానికి కూడా ప్రజలు చెప్పే 3 కారణాలు ఉంటాయి. మొదటి వ్యక్తి యేసుని నమ్మకపోవడానికి మొదటి కారణం చెప్తున్నారు. ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు అలా గ్రామాల వెంట వెళ్ళిపోతున్నాడు. యేసు ప్రభు ఆ రోజుల్లో వీధుల వెంట గ్రామాల వెంట వెళ్ళిపోతూ పరలోక రాజ్యం గురించి ఆయన బోధిస్తూ ఉండేవాడు. ఆయన అలాగ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి అంటాడు, నువ్వెక్కడికి వెళ్ళినా నేను వస్తాను నీతో.
నేను నీతో పాటే ఉంటాను అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి. అంటే నక్కలు అంటే ఈ రోజుల్లో నక్కలు లేవు, కానీ నక్కలు ఉండడానికి బొరియలు అంటే గోతులు ఉన్నాయి. ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి. అంటే నక్కలు పడుకోవడానికి ఏవో గోతులు లాంటివి ఉన్నవి, పక్షులు కూడా విశ్రాంతి తీసుకోవడానికి వాటికి ఏవో గూళ్ళు ఉన్నాయి. కానీ నాకు తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేదు. అంటే నాకంటూ ఒక సొంత ఇల్లు ఏమీ లేదన్నాడు. ఆ వ్యక్తి ఏంటో, యేసు ప్రభువా, కొంచెం వాళ్ళగా, యేసు ప్రభువా, నువ్వు ఎటు వెళ్తే నేను అటు వస్తాను, నీతో పాటే నేను ఉంటాను అని అన్నవాడు యేసు ప్రభు ఈ మాట అనేటప్పటికీ వెనకకు తిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? యేసు దగ్గరికి వచ్చినవాడే, యేసుని నమ్ముకుంటామని వచ్చిన వాడే, యేసుని వెంబడిస్తామని వచ్చిన వాడే. కానీ యేసు ఆ మాట చెప్పేటప్పటికీ ఏదో తోక ముడుచుకొని వెళ్ళిపోయినట్టుగా వెనకకి వెళ్ళిపోయాడు. మరొకసారి జీవితంలో ఎప్పుడూ యేసుని కలవలేదు. యేసు దగ్గరికి వచ్చి మరొకసారి జీవితంలో యేసుని కలవలేదు. ఎందుకో చెప్పమంటారా? ఆ వ్యక్తి యేసు దగ్గరికి ఎందుకు వచ్చాడో యేసుకి తెలుసు. ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, యేసు ప్రభుని నమ్ముకుంటే ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు కదా. ఆయనని యేసు ప్రభు దగ్గరికి వస్తే రొట్టెలతో నన్ను నింపుతాడు, చేపలతో నన్ను నింపుతాడు, నేను ఇంకే ఏ పని చేయవలసిన పని లేదు. ఆయన వెంబడిస్తే నా ఆహారానికి కావలసినవంటే ఆయన ఇస్తాడు. అంతేకాదు యేసుని వెంబడిస్తే ఏదో జీవితంలో ఇంకా అన్ని కోరికలు తీరిపోతాయి. ఈ యేసుని చాలా మంది వెంబడిస్తున్నారు. వేల కొద్ది ప్రజలు యేసుని వెంబడిస్తున్నారు. ఏదో ఒక రోజున ఈ యేసు ప్రభు రాజు అయిపోతాడు, ఎమ్మెల్యే ఎంపీ అయిపోతాడు అనుకుందాం. ఈ రోజుల్లో ఏదో ఒక రోజున యేసు ప్రభు రాజు అయిపోవచ్చు. ఇక ఆయన వెంబడిస్తే నా జీవితం కూడా బాగుంటుంది, నాకు భోజనానికి కొదువు ఉండదు, ఉండడానికి కొదువు ఉండదు, జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది అని అతడు అంతరంగంలో అనుకున్నాడు. యేసుకి మానవుల అంతరంగము తెలుసు. ఇదిగో నేను వెంబడిస్తాను అని చెప్పిన ఆ వ్యక్తి, యేసు ప్రభు చెప్పాడు, బాబు నన్ను వెంబడిస్తాను అంటున్నావు, నక్కలకి గోతులు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మరి దేవుని కుమారుడుగా మెస్సయాగా నాకు ఏదీ లేదు అని అనేటప్పటికీ, ఏమీ లేకపోయినా పర్లేదు ప్రభువా, నీతో పాటు ఉంటాను అని అనాలి కదా. కానీ ఆ వ్యక్తి అనలేదు. ఎందుకు అనలేదు? అది ఎందుకు వచ్చాడో యేసు ప్రభుకి అర్థమైంది. ఎందుకు వచ్చాడంటే, ఇంతవరకు చెప్పాను కదా, యేసుని వెంబడిస్తే అన్ని కలిసి వస్తాయి. యేసుని వెంబడిస్తే ఇక ఏది నేను కష్టపడవలసిన పని లేదు. ఫుడ్ దొరుకుతుంది, నీడ దొరుకుతుంది. ఓహో రేపొద్దున ఆయన రాజు అయిపోతే నాకేదో పదవి కూడా దొరుకుతుంది. ఏదో ఆశతో యేసు దగ్గరికి వచ్చాడు. ఆ అంతరంగాన్ని యేసు తెలుసుకున్నాడు. ఈ విధంగా యేసు చెప్పాడు, నాకు తలవాల్చుకోవడానికి స్థలం లేదు, వస్తావా రావా అన్నాడు. అమ్మో నీకే ఏమీ లేదు, ఇక నిన్ను వెంబడిస్తే నాకేమొస్తుందని వెనకకు తిరిగి వెళ్ళిపోయాడు. ఇంకొకసారి యేసుని దగ్గరికి అతడు ఎప్పుడూ రాలేదు. యేసు దగ్గరికి వచ్చిన వాడే యేసుని విడిచి శాశ్వతంగా వెనకకు వెళ్ళిపోయాడు. ఈ మొదటి వ్యక్తి ఎవరంటే, భౌతిక సంబంధమైన వాటి కొరకే యేసు దగ్గరికి వచ్చాడు, పరలోకం కొరకు రాలేదు. భౌతిక సంబంధమైన వాటి కొరకే వచ్చాడు. యేసు ఇచ్చే పాప క్షమాపణ, యేసు ఇచ్చే మారు మనసు, యేసు ఇచ్చే నిత్య జీవము ఈ మొదటోడికి అవసరం లేదు. ఈ రోజున చాలా మందికి అవసరం లేదు. ఈ మధ్య మీ కర్నూలులో ఒక అతను వచ్చి మీటింగ్ పెట్టాడు కదా, జనాలు బాగా డ్యాన్సులు వేసి ఉంటారు కదా. అబ్బో మీరు వెళ్ళిపోయి డ్యాన్సులు వేసి ఉంటారు. ఆడు వేసే డ్యాన్స్, మీరు డ్యాన్సులు వేసి ఉంటారు. అతని పేరు నేను చెప్పవలసిన పని లేదు. యేసు ఎక్కడైనా డ్యాన్స్ వేసాడా? యేసు ఎవరికైనా డ్యాన్స్ వేయించాడా? యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు.
మారు మనసు ఇవ్వడానికి వచ్చాడు, పాప క్షమాపణ ఇవ్వడానికి వచ్చాడు, లేక పరలోకం ఇవ్వడానికి వచ్చాడు. ఈ మొదటి వాడికి అవేమీ అర్థం కాలేదు. వాడు అనుకున్నాడు యేసుని వెంబడిస్తే భౌతికంగా అన్ని కలిసి వస్తాయి, ఇల్లు కలిసి వస్తుంది, ఆరోగ్యం కలిసి వస్తుంది, ఆస్తి కలిసి వస్తుంది, అంతస్తు కలిసి వస్తుంది, ఏవేవో కలిసి వస్తాయి అనుకున్నాడు. కానీ యేసు చెప్పాడు, బాబు నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నాకైతే ఏదీ లేవు, వెంబడిస్తావా వెంబడించు, లేకపోతే నీ ఇష్టం అన్నట్టుగా అన్నాడు. వాడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఒక మాట అర్థం చేసుకోండి, వెనకకి వెళ్ళిపోతున్న ఆ వ్యక్తిని యేసు ప్రభు ఇట్లా వెళ్ళిపోతున్నావు, మరి నువ్వే అంటున్నావు నాకు ఉండడానికి గూడు లేదు అంటున్నావు కదా, మరి నిన్ను వెంబడిస్తే వస్తుందంటే ప్రభు అందుక పర్వాలేదు లేరా అని అన్నాడా? అనలేదు. వెళ్ళిపోయినోండి వెళ్ళిపోనిచ్చాడు. చాలా జాగ్రత్తగా యేసు దగ్గరికి ఎవరైనా ఇష్టపడే రావాలి, బలవంతంగా ఆయన తీసుకొని రాడు. బలవంతంగా యేసుని నమ్మవలసిన పని లేదు. నేను నిర్మోహంగా చెప్తున్నాను, బలవంతంగా యేసుని నమ్మవలసిన పని లేదు, బలవంతంగా చర్చలకు రావలసిన పని లేదు. మేమేదో సంఖ్యను పెంచుకోవడానికి లేవు. నా చర్చలో అదే చెప్తాను, బయటికి వెళ్ళినా అదే చెప్తాను. ఇష్టపడి వస్తే యేసుని నమ్ముకోండి, దీంట్లో బలవంతం లేదు. ఒక మాట చెప్తాను, బలవంతంగా ఎవరిని యేసు దగ్గరికి రప్పించకూడదు. ఇది బలవంతపు మార్పిడి కూడా అవుతుంది, ఇది ప్రభుత్వానికి కూడా విరుద్ధమే. ఆ పని మనం చెయ్యం. ఇష్టపడి రావాలి. బలవంతంగా వెళ్ళిపోయిన నుండి ఏదో రా బాబు అన్నాను పొరపాటున, నక్కలకు బొరియలు ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారుడిగా తలవార్చుకోవడానికి నాకు స్థలం లేదని ఏదో పొరపాటు అన్నాలే, వచ్చే నన్ను వెంబడించాను అన్నాడా? ఆ రోజు అనలేదు, ఈ రోజు అన్నాడు. స్నేహితులు అర్థం చేసుకోండి, యేసుని ఇష్టపడి నమ్మాలి, కష్టపడి మీరేమీ నమ్మదు. యేసుని ఇష్టపడి నమ్మాలి, ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయనే పాపుల కొరకు సిలువలో ప్రాణం పెట్టినవాడు. ఎవరు వాళ్ళ మొహమాటాన్ని బట్టి వీళ్ళు మొహమాటాన్ని బట్టి మనం ఎప్పుడు యేసుని బలవంతంగా ఇష్టపడి ప్రేమించి యేసు దగ్గరికి రావాలి. ఆ వ్యక్తి వచ్చాడు, యేసు ఈ మాట అనేటప్పటికీ వెనకకు తిరిగి వెళ్ళిపోయాడు. ఇంకొకసారి ఎప్పుడు జీవితంలో ఆ వ్యక్తి యేసు దగ్గరికి రాలేదు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడు యేసు ప్రభు దగ్గరికి రాలేదు. ఆ వ్యక్తి చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు చెప్పండి? మొహమాటం లేదు, నరకానికి వెళ్ళాడు అంతే. ఇక దీంట్లో మొహమాటం చెప్పడం లేదు. యేసు దగ్గరికి వచ్చినోడు యేసుని విశ్వసించడానికి, యేసుని వెంబడించడానికి ఇష్టత లేక తిరిగి వెనకకి వెళ్ళిపోయాడు. వెనకకి వెళ్ళిపోయిన ఆ వ్యక్తి మరి ఒకరోజు మరణించి ఉంటాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఖచ్చితంగా నరకానికి. ఎంత విచారకరం. యేసు దగ్గరికి వచ్చినోడే, యేసుతో మాట్లాడినవాడే, ఆయన ఆ మాట చెప్పేటప్పటికి వెనక్కి వెళ్ళిపోయాడు. స్నేహితులారా, మొట్టమొదటి చెప్తున్నాను, యేసుని కొంతమంది వెంబడించకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు కేవలం భౌతిక సంబంధమైన వాటినే కోరుకుంటున్నారు, పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన వాటిని కోరుకోవడం లేదు. వాళ్ళెన్నటికీ యేసుని వెంబడించారు. మీరు ఎలా ఉన్నారు? ఒకవేళ మీరు ఇంకా యేసు ప్రభు నమ్మని వాళ్ళు ఉంటే పర్వాలేదు. ఒకవేళ మీరు యేసు ప్రభుని నమ్మిన వారుగానే ఉన్నారు, మేము నమ్ముకున్నామండి, బాప్తిసం పొందేమండి, ఆ రక్షణ అనుభవం మాకుంది, మారు మనసు అనుభవం మాకుంది, సరే మంచిది. యేసుని ఎందుకు నమ్ముకున్నావమ్మా? మేము మేళ్ళు కట్టేసుకోవడానికి. దేవుడు ఇవ్వడు అని అనడం, దేవుడు భౌతికంగా దీవించడు అని అనడం లేదు, దేవుడు మన అవసరతలు తీర్చడు అని అనడం లేదు. అయితే ముఖ్యమైనది ఏమిటంటే ఆయన రక్షకుడుగా మనము నమ్మాలి. సో మొదటి వ్యక్తి యేసు దగ్గరికి వచ్చాడు, యేసుతో మాట్లాడాడు, యేసు మాటలు విన్నాడు, కానీ తిరిగి వెనకకి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే అతని మనసులో ఉన్నదంతా భౌతిక సంబంధమైన విషయాలే కానీ పర సంబంధమైన ఆలోచన అతనికి లేదు. అటువంటి వాళ్ళు ఆ రోజైనా ఈ రోజైనా వస్తారు, తిరిగి వెనకకి వెళ్ళిపోతారు. యేసు బలవంతం చేయలేదు, నాలో తోడు కూడా బలవంతం చేయలేదు. మొదటి వ్యక్తి వచ్చాడు, భౌతిక సంబంధమైన ఆలోచన అతని హృదయంలో ఉంది. యేసుతో సంభాషించి కూడా యేసుని వెంబడించడానికి ఇష్టత చూపించలేదు, వెనక్కి వెళ్ళిపోయాడు. అతన్ని ఆటంకపరిచింది భూ సంబంధమైన ఆశీర్వాద, లేక భౌతిక సంబంధమైన వాటిని కోరుకున్నాడు.
స్నేహితులారా, ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను, అర్థం చేసుకోండి. దేవుడు ప్రతి ఒక్కరిని భౌతికంగానూ దీవిస్తాడు. అంటే అర్థం ఏమిటంటే, మనకి కావలసిన ఆహారాన్ని, మనకు కావలసిన వస్త్రాన్ని, మనకు కావలసిన ప్రతి ఈవిని దేవుడు ఇస్తాడు. ప్రతి మనిషికి కావలసినవి ప్రాథమికంగా 3 ఉంటాయి. ప్రాథమికంగా ప్రతి మనిషికి అవసరమైనవి. ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా మనిషి అన్నవాడికి 3 అవసరం. 1 ఆహారం, 2 వస్త్రాలు, 3 ఉండడానికి గూడు. ప్రపంచంలో ఏ మనిషికైనా ఈ 3 అవసరం. ఆహారం అవసరం, వస్త్రాలు అవసరం, ఉండడానికి ఒక ఇల్లు అవసరం. వీటిని ప్రాథమిక అవసరతలు అని అంటాం. అంటే ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా మనుషులకి ఈ 3 ముఖ్యమైనవి. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఈ 3టిలో ఆయన ఏది కొదువుగా ఉంచడు. దీనికి గ్యారంటీ. అంటే మిమ్మల్ని ఏదో ముఖేష్ అంబానీగా చేసేస్తాడని మాత్రం నేను అన్నాను. మిమ్మల్ని టాటా బిర్లాలుగా చేసేస్తాడని నేను ఆ మాటలు చెప్పను, అబద్ధాలు చెప్పను. కానీ మన ప్రతి అక్కరని ఆయన తీరుస్తాడు, మన ప్రతి అవసరతని ఆయన తీరుస్తాడు. దాంట్లో డౌట్ లేదు. మత్తయి 6:33 ఉంటుంది, రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అప్పుడు అవన్నీ అంటే మన ప్రతి అక్కర ఆయన తీరుస్తాడు, దాంట్లో డౌటే లేదు. మొదటి వ్యక్తి యేసు దగ్గరికి వచ్చాడు. యేసుని వెంబడించకుండానే శాశ్వతంగా వెనుదిరిగిపోయాడు. కారణం, యేసుని నమ్మడానికి, యేసుని వెంబడించడానికి మొదటి ఆటంకం ఏమిటంటే కేవలం భౌతిక సంబంధమైన ఆలోచనే కలిగిన వాడు. ఇది మొదటి వాడు. ఇక్కడ వాళ్ళు ఎవరైనా కేవలం భౌతిక సంబంధమైన ఆశల కొరకే యేసు దగ్గరికి వస్తే అది కొంచెం కష్టమే. వాళ్ళు యేసుని వెంబడించలేరు. రెండవ వ్యక్తి యేసు అంటున్నాడు, చూడండి 59వ వచనంలో, ఆయన మరొకరితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకైన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వారితో చెప్పాను. రెండవ వ్యక్తి, మొదటి వ్యక్తి యేసుని వెంబడించలేదు. కారణం, భౌతిక సంబంధమైన ఆలోచన, మెటీరియలిస్టిక్ మైండ్ అంట. అంటే లోకపరమైన ఆలోచనతోనే ఉన్నాడు. స్నేహితులు, ఒక మాట అర్థం చేసుకోండి, దైవికమైన విషయాలు వేరే, లోకపరమైన విషయాలు వేరే. మేము దైవికమైన విషయాలే చెప్తాం, ఆత్మ సంబంధమైన విషయాలే చెప్తాం. దేవుడు అనే అంశములో ఆత్మకు సంబంధించిన అంశాలే చెప్పాలి. దేవుడు అనే అంశములో లౌకికపరమైన అంశాలు చెప్పకూడదు. చెబితే ఇక దేవుడిని వదిలేయడం మంచిది. దేవుని గురించి ప్రస్తావన చేయకూడదు. మనిషి యొక్క ఆత్మీయ అవసరత ఏంటో ముఖ్యంగా చెప్పాలి. దాని కొరకే దేవుడు ముఖ్యముగా ఉన్నాడు. ఆ వ్యక్తి లౌకికపరమైన మనసు కలిగిన వాడు. అందుకని యేసుని వెంబడించకుండానే వెళ్ళిపోయాడు. రెండో వ్యక్తితో యేసు అంటున్నాడు, ఏయ్ నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఈ రెండో వ్యక్తి అంటున్నాడు, ఆగు యేసు, మా తండ్రి చనిపోయాడు, చనిపోయిన మా తండ్రిని పాతి పెట్టి వస్తాను అన్నాడు. యేసు అంటున్నాడు, వద్దొద్దు, మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకొని నిమ్ము అన్నాడు. అదేంటది? ఆ నాన్నగారు చనిపోయి ఉంటే యేసు ప్రభు ఆ చచ్చిపోయినోడు పాతి పెడతాడు, నువ్వు వచ్చి నన్ను వెంబడించాను అంటున్నాడేంటి? అంటే యేసు ప్రభు కనికరము జాలి లేనివాడా? కాదు. ఆ మాటకు అర్థం ఏంటో చెప్తున్నాడు. ఆ కాలంలో, అంటే యేసు ప్రభు కాలంలో ఆ యూదుల సాంప్రదాయం ఏమిటంటే, మా తండ్రిని పాతి పెట్టుకుని వస్తాను అన్న మాటకి అర్థం ఏమిటంటే, మా తండ్రి ఇంకా చనిపోలేదు, మా తండ్రి ఇంకా మాకు రావాల్సిన ఆస్తిపాస్తులు పంచలేదు, మా తండ్రి మరణించాలి, ఆస్తిపాస్తులు పంచాలి, అవన్నీ అయిపోయిన తర్వాత వచ్చి నిన్ను వెంబడిస్తాను అన్నమాట. దీన్ని ఏమంటామంటే నానుడి అంటాం. ఇది అర్థం చేసుకోవడానికి ఒక మాట చెప్తాను. పప్పులో కాలేసాం అన్నాను. నేను ఎవరైనా ఏమా పప్పులో కాలేసావు అన్నా? పప్పులో కాలేసామంటే అర్థం ఏంటి? కాలు చూసుకోమన్నా. పప్పులో కాలేసామంటే అర్థం ఏంటంటే, మన మామూలు భాషలో పప్పులో మీ జిల్లాలో అంటారా పప్పులో కాలేసామని? పప్పులో కాలేసామంటే అర్థం ఏంటంటే తప్పు చేసేవని అర్థం. అంతేగా నిజంగా కాలు తీసుకెళ్ళి పప్పు కూరలో వేసామని కాదు. కానీ పప్పులో కాలేసామని మాట ఎందుకు వచ్చింది? ఇది ప్రాంతాన్ని బట్టి, ఈ ప్రాంతాన్ని బట్టి మనం తెలుగు ప్రాంతాల్లో పప్పులో కాలేసేవాటి అర్థం ఏంటంటే, ఒరే నువ్వు తప్పు చేసేవాడు. అంతేగా నిజంగా నా కాలు వెళ్ళి పప్పులో పడిందని కాదు.
అలాగే కొన్నిసార్లు మన మాటలకు అలవాటు ఉంటుంది. మొన్న నేను అక్కడికి వెళ్ళానంట. మొన్న అంటే నిన్న కాక మొన్న 10 రోజుల క్రితమైనా ఏమంటాం? మొన్న అంటాం. ఇవన్నీ మన ప్రాంతపు భాషలకున్న నానుడులు అంటాం. నానుడులు. ఈ రాయలసీమకు ఒక నానుడు ఉంటుంది, గోదావరి జిల్లాలో. మా గోదావరి జిల్లా అన్నిటికీ ఆయ్ ఆయ్ అని అంటూ ఉంటారు. అది అలవాటు. ఆయ్ ఆయ్ అంటారే కానీ చాలా తెలివైనడు, చాలా మోసగాడు గోదావరి జిల్లాలో. మీరు చాలా మంచివాడు. గోదావరి జిల్లాలో ఉన్నంత మోసం ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రంలోనూ ఉండదు. ఇది చెప్పమంటారా? ఇది మా జిల్లా గురించి నేనే చెప్తున్నాను. అంత నకిలీ డబ్బులన్నీ, నకిలీ నోట్లన్నీ అక్కడే తయారవుతాయి. ఎందుకంటే డబ్బులు పిచ్చి ఎక్కువ గోదావరి జిల్లా వాళ్ళకి. ఎంతున్నా మా వాళ్ళకి సరిపోదు. అందుకని ఆ రోజుల్లో యేసు ప్రభు కాలంలో నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తాను అంటే అర్థము నిజంగా వాళ్ళ నాన్నగారు చనిపోయారని కాదు. దాని అర్థం ఏమిటంటే మా నాన్నగారు మరణించాలి, ఆస్తులు పంపకం అవ్వాలి, ఆ తర్వాత అన్ని సెటిల్మెంట్లు అయిపోయిన తర్వాత యేసు ప్రభు అప్పుడు వస్తాను, నిన్ను నమ్ముకుంటాను, నిన్ను వెంబడిస్తాను అనమాట. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? మృతులు తమ మృతులని పాతి పెట్టుకొని నిన్ను అన్నాడు. దాని అర్థం ఏంటంటే, బాబు మీ నాన్నగారు ఎప్పుడు చనిపోవాలి, మీ ఆస్తులు ఎప్పుడు పంచుకోవాలి, అంతవరకు కాదు, ఇప్పుడే వచ్చి నన్ను నమ్ముకో, ఇప్పుడే వచ్చి నన్ను వెంబడించు అంటున్నాడు అన్నమాట. అదే మృతులు తమ మృతులని పాతి పెట్టుకొని నిమ్ము. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి కొన్ని నానుడులు, అలవాటు మాటలు ఉంటాయి. అంటే రెండో వ్యక్తితో యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే, నువ్వు నన్ను వెంబడించు, నన్ను నమ్ముకో, నువ్వు నన్ను వెంబడించు అంటే వాడంటున్నాడు, మాకు ఆస్తి పంపకాలు అవ్వలేదు, నాకు రావలసిన వాటా ఇంకా రాలేదు, అవన్నీ అయిపోయిన తర్వాత వస్తాయని అంటాడు. ఈ రోజుల్లో చాలా మంది, మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, నేను ఇంకా ఇల్లు కట్టలేదు, అవన్నీ అయిపోయిన తర్వాత యేసు ప్రభుని నమ్ముకోండి. అవన్నీ ఎప్పుడు అయ్యేది, నువ్వెప్పుడు నమ్ముకునేది? కొంతమంది అదే అంటారు కదా, అమ్మాయికి పెళ్ళి అయిపోవాలి, పెళ్ళి అయిపోతుంది, పిల్లలు పుట్టాలి, ఇక ఏవేవో ఉంటాయి, అప్పుడు వచ్చి యేసు ప్రభుని నమ్ముకుంటామంట. వాడు చెప్పింది ఈ రోజుల్లో చెప్తుంది ఒకే రకంగా ఉన్నాయి. యేసు ప్రభు అంటున్నాడు, కాదు, ఇప్పుడే నమ్ముకో, ఇప్పుడే నన్ను వెంబడించు. రెండో వ్యక్తి కూడా యేసుని విశ్వసించకుండా, రెండో వ్యక్తి కూడా యేసుని వెంబడించకుండానే వెళ్ళిపోయాడు. కారణం ఏంటో చెప్పంటారా? ఆస్తి అడ్డం వచ్చింది, అంతస్తు అడ్డం వచ్చింది. ఈ రోజుల్లో కూడా చాలా మంది ఉన్నారు, ఆస్తులు విడిచిపెట్టుకొని, అంతస్తులు విడిచిపెట్టుకొని, పెద్ద పెద్ద విద్యా అర్హతలు విడిచిపెట్టుకొని, పెద్ద పెద్ద ఉద్యోగాలు విడిచిపెట్టుకొని, యేసుని నమ్మి యేసుని వెంబడిస్తూ సేవ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇంకొంతమంది అవేమీ విడిచిపెట్టలేక యేసుకు దూరంగా జీవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కేటగిరీకి సంబంధించిన వాడు ఈ రెండో వాడు. వీడు ఎవడంటే అవ్వ కావాలి, బువ్వ కావాలి, అంటే యేసు ప్రభువు కావాలి, ఆస్తులు పంపకం ఇవన్నీ అవ్వాలి. యేసు అంటున్నాడు, ముందు నన్ను నమ్ముకో, నన్ను వెంబడించు. కొంతమందికి యేసు ప్రభు దగ్గరికి రాకపోవడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా? ఆస్తి, కులం, మతం, ఏవో ఉన్నాయి. యేసు ప్రభు దగ్గరికి రాకుండా ఆస్తులు అడ్డొస్తున్నాయి. ఎందుకంటే యేసు ప్రభుని నమ్ముకుంటే పంపకాలు నీకేమీ ఇవ్వరు. ఒక ఆయన నాకు తెలుసు, గుడివాడలో, ఆయనకి రైస్ మిల్ ఉంది. ఆయన ఇంట్లో ఆయన ఒక్కడే నమ్మాడు, ఆయన చౌదరి. ఆయన హైదరాబాద్లో ఏదో సివిల్ సర్వీస్ కోచింగ్ అని వచ్చాడు. అక్కడ ఎవరో మొత్తానికి యేసు ప్రభు అని చెప్పారు. యేసు ప్రభుని నమ్ముకున్నాడు, సివిల్ సర్వీస్ కోచింగ్ మానేశాడు. ఆ హైదరాబాద్లో వారి దగ్గర ఆయన విశ్వాసిగా ఉన్నాడు. తర్వాత సేవకుడు అయిపోయాడు, ఒక సంఘాన్ని కట్టాడు. అయితే గుడివాడలో వాళ్ళ నాన్నగారు ఏమన్నా, ఇదిగో మన కులములో, మన ఊరిలో యేసు ప్రభుని నమ్మినోడు ఎవరు లేదు మన ఇంటి పేరులో, నువ్వు అక్కడే నమ్ముకున్నావు. ఈ రైస్ మిల్లో ₹1 నేను ఇవ్వరన్నాడు. ఇవ్వకపోయినా పర్లేదు, యేసున్నాడు చాలా నొప్పేశాడు. అయితే ఆ వ్యక్తి ఆ ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాడు, రైస్ మిల్ అంటే ఎన్ని కోట్లు ఉంటాయి, మన ఇంటి పేరులో, మన వీధిలో, మన ఊర్లో ఎవ్వరూ యేసు ప్రభుని నమ్ముకోలేదు. నువ్వు నమ్ముకున్నా. ఇది ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం జరిగింది. నువ్వు నమ్ముకున్నా, నీకు రైస్ మిల్లో ₹1 వాటా కూడా ఇవ్వనా? ఆయన అలాగే ఉన్నాడు. నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు నాన్న, నాకు యేసు ఉన్నాడు చాలని ఆ యేసు ప్రభుని నమ్ముకున్నాడు. యేసు ప్రభు వరకు సేవకుడు అయిపోయాడు. ఈరోజు హైదరాబాద్లో ప్రాంతంలో చాలా పెద్ద పరిచర్య ఆయన ఉంది. అంటే దేవుడు ఆయన్నేమి విడిచి పెట్టలేదు. దేవుని కొరకు చాలా విడిచిపెట్టాడు, కానీ దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. బహుశా వాళ్ళ నాన్నగారు ఆ రైస్ మిల్లో వాటా ఇస్తే
ఎంత ఉంటుందో ఈరోజు అంతకన్నా దేవుడు ఆయనకి ఎక్కువగా ఇచ్చాడు. కారణం ఏంటంటే దేవుని కొరకు త్యాగం చేశాడు. అయితే దేవుడు ఏదో ఎక్కువ ఇస్తాడని ఈయనేమి నాన్నగారు ఇచ్చే వాటను వద్దని చెప్పలేదు, దేవుని కొరకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఈరోజులో చాలా మంది యేసు ప్రభు దగ్గరికి రాకపోవడానికి గల కారణం ఏమిటంటే ఈ రెండో వ్యక్తి ఏదో ఆటంకం. ఆ రోజున అతనికి ఆటంకం ఆస్తి అంతస్తు. ఈ రోజున ఆటంకం కొంతమందికి ఆస్తి అవ్వచ్చు, కులం అవ్వచ్చు, మతం ఏవో ఉన్నాయి, ఏవో ఆటంకాలు ఉన్నాయి. దాన్ని బట్టి యేసు దగ్గరికి రాలేకపోతున్నారు. యేసు ప్రభు అన్నాడు, నన్ను వెంబడించు, నన్ను వెంబడించు, నువ్వు కూడా వెళ్ళి దేవుని రాజ్యం గురించి ప్రకటన చెయ్యి అంటున్నాడు. ఆ వ్యక్తి యేసు మాట వెళ్ళాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. రెండో వ్యక్తి కూడా మొదటి లాగానే వెనక్కి వెళ్ళిపోయాడు. మొదటి వ్యక్తి కారణము లౌకికపరమైన మనస్సు, రెండో వ్యక్తి కారణము ఆస్తి పాస్తులు, ఏదో కులం మతము లాంటివి ఆటంకం వచ్చినాయి. అందుకని యేసు దగ్గరికి రాలేకపోయాడు. ఈ రోజున కూడా చాలా మంది యేసు దగ్గరికి రాలేకపోతున్నారు. అవే కారణాలు. మీలో నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది? ఇటువంటి కారణాలను బట్టి నమ్ముకోకుండా ఉంటున్న వాళ్ళు ఎంతమంది? ఇది రెండో వ్యక్తి. ఇక మూడో వ్యక్తి, చివరి వ్యక్తిని గురించి కూడా నేను చెప్పేస్తాను. మూడో వ్యక్తితో అంటున్నాడు 61వ వచనంలో, మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను, గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు నాగట మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచు వాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. మూడో వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, యేసు నేను నిన్ను వెంబడిస్తాను. ఎందుకంటే వీళ్ళందరూ యేసు ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలు చూశారు. గుడ్డి వాళ్ళు చూపు పొందుతున్నారు, కుష్టు రోగులు స్వస్థత పొందుతున్నారు, పక్షవాతం కలిగిన వాళ్ళు నడుస్తున్నారు, ఓచ చేయగలిగిన వాడు చెయ్యి బాగుపడింది, చనిపోయిన వారిని లేపుతున్నాడు, రొట్టెలు చేపలు వేల మందికి పంచుతున్నాడు. అమ్మో, యేసు ప్రభు మామూలుడు కాదు, ఈయన వెంబడిస్తే చాలా బాగుంటుంది అని అనుకున్నాడేమో. మూడో వ్యక్తి కూడా యేసు దగ్గరకు వచ్చి, యేసు నిన్ను వెంబడిస్తాను, అయితే ఒక చిన్న షరతు ఏంటంటే, వెళ్ళి నా భార్యకు, మా అమ్మ నాన్నలకు, మా బంధువులు, చాలా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పర్మిషన్ తీసుకొని వస్తానన్నాడు. మీకు ఒక మాట చెప్పిన, పర్మిషన్ ఎవరైనా ఇస్తారా? నేను మా ఇంటికి వెళ్ళి మా అమ్మతో, మా నాన్నతో, నా భార్యతో, నా బిడ్డలతో, లేకపోతే మా బంధువులతో, నా స్నేహితులతో, మా ఇంటి పేరులతో చెప్తాను, ఇదిగో యేసు ప్రభు నేను నమ్ముకోవాలనుకుంటున్నాను, యేసుని వెంబడించాలనుకుంటున్నాను, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని నేను వస్తాను అంటే యేసు అంటున్నాడు, ఆగు, మాగట మీద చెయ్యి వేసి వెనుక తట్టు తిరుగువాడు నాకు పాత్రుడు కాదు. ఇది సేవకులకు సంబంధించింది కాదు, ఇది యేసుని నమ్ముకోవడానికి సంబంధించింది. చాలా మంది ఇది సేవకులకు చెప్తారు ఈ వచనం, ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, సేవకులకు కాదు, ఇది యేసుని నమ్ముకోవడానికి చెప్పే వాక్యం. నువ్వు నా దగ్గరకు వచ్చావు, నన్ను వెంబడిస్తానన్నావు, మళ్ళీ నీ ఇంటి వారి పర్మిషన్ అని. ఏ ఇంటి వాళ్ళు పర్మిషన్ ఇస్తారో చెప్పండి. యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే చాలా మంచి పని చేసావు, గొప్ప పని చేసావు అని ఎవరైనా సన్మానిస్తారా? ఎవరు సన్మానించరు. తాగుబోతుల్ని సన్మానిస్తున్నారు ఈ ప్రపంచం, చెడ్డోల్ని సన్మానిస్తున్నారు ఈ ప్రపంచం, మోసగాళ్ళని సన్మానిస్తున్నారు ఈ ప్రపంచం. యేసుని నమ్ముకున్న వాళ్ళు మాత్రము సన్మానించడం కాదు, హింసిస్తున్నారు. ఎంత విచిత్రం, ఎంత విచిత్రం. తాగేవాడికి భయపడతాడు. ఎంత విచిత్రం అంటే, ఒకసారి ఒక గ్రామంలోకి వెళ్తే ఏదో మందిరం పెట్టారు. ఇప్పుడు ఎక్కడ చూసినా వైన్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి. ఒకప్పుడు ఈ త్రాగుబోతులు డేరాలు వేసుకొని అడ్డంగా గుడ్లు కట్టుకొని ఎవరికి తెలియకుండా లోపల తాగేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి భయపడవలసిన పని సిగరెట్ పబ్లిక్గానే చేస్తున్నారు. ఇప్పుడు అంతా పబ్లిక్ అయిపోయింది. చాలా మంది ప్రజలకు ఆ తప్పుడు పనులు చేయడానికి ఎవరు అనుమతి అవసరం లేదు, కానీ యేసు ప్రభువుని నమ్ముకోవడానికి మాత్రం ఎవరు అనుమతి కావాలండి.
ఎవరి అనుమతితో తాగుతున్నారు? ఎవరి అనుమతితో అబద్ధాలు ఆడతారు? ఎవరి అనుమతితో మోసాలు చేస్తారు? ఏమీ చేయరు కదా. కానీ యేసు ప్రభువుని నమ్ముకోవడానికి, చర్చికి వెళ్ళడానికి మాత్రము చాలా మందికి భయం. ఎందుకంటే ఇంటి వాళ్ళు ఊరుకురు. అంటే మనిషి మారితే, మనిషి సత్ప్రవర్తన కలిగి ఉంటే, దేవుని నమ్ముకొని జీవితం మారితే ఈ సమాజానికి ఇష్టమో ఉండదు. ఈ సమాజానికి ఎవరిష్టమో చెప్పమంటారా? తాగేసి గొడవలు చేసేసి ఆ ఇష్టానుసారంగా జీవించేవాడిని ఏమనరు. సాధువుగా బైబిల్ పట్టుకొని సాధువుగా బైబిల్కి వెళ్తే మాత్రం ఈ సమాజం ఏం చేస్తుంది? అటువంటి వెక్కిరిస్తుంది. మధ్యపరం అయిపోయావు, దేవుణ్ణి తెలుసుకుని తాగుబోతున్న నడవనండి 2 తల్లి పంపిస్తాడు. అనరు. చర్చికి వెళ్తున్న వాళ్ళు అంటారు. ఈ సమాజం కూడా ఎలాగైపోయిందంటే, మన సమాజమే కాదు ప్రపంచ సమాజమే ఎలాగైపోయిందంటే, మోసానికే జైలు కొడుతున్నారు, అబద్ధాలకి జైలు కొడుతున్నారు, పాపం చేసేవాడికి జైలు కొడుతున్నారు. ఏదో దేవుని తెలుసుకొని సన్మార్గంలోకి వచ్చాడంటే ఆడిని మాత్రం ఈ లోకం ఏం చేస్తుంది? నమ్మేసుకున్నావా, ఎందుకు నమ్ముకున్నావు అలా మాత్రం అని రకరకాలుగా హింసించేసి, ఆవుని కానీ ఆయన్ని కానీ హింసించి వదిలిపెట్టే వరకు వాళ్ళని ఎంత విచిత్రం. యేసు ప్రభు అన్నాడు, నువ్వు నన్ను వచ్చి వెంబడించు. స్నేహితులారా, ఈ రాత్రి అర్థం చేసుకోండి. 3వ వ్యక్తి యేసుని వెంబడించాలనుకున్నాడు, లేక 3వ వ్యక్తి యేసుని నమ్మి వెంబడించాలనుకున్నాడు. కానీ అతడు కూడా తిరిగి యేసుని నమ్ముకోకుండా వెంబడించకుండా వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే, 3వ వ్యక్తి కారణము అతని బంధువులు, స్నేహితులు వాళ్ళ అనుమతి కోరుకున్నాడు. ఒక మాట చెప్తానండి, యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ఇది వ్యక్తిగత నిర్ణయం. ఇది మీ బంధువులు తీసుకునే నిర్ణయం కాదు, స్నేహితులు తీసుకునే నిర్ణయం కాదు. ఇది ఎవరికి వాళ్ళు తీసుకోవలసిన నిర్ణయం. ఎందుకంటే ఎవ్వరూ ఈ ప్రపంచంలో యేసు ప్రభువుని నమ్ముకుంటున్నావా, చాలా సంతోషం అంతే బ్యాండ్ పెట్టి మనం తీసుకుని వచ్చి చర్చికి ఎవరు నడిపిస్తారా? యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే లోకములో ఇంట్లో భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు అందరూ వ్యతిరేకిస్తారు. యేసుని నమ్ముకోవడం అనేది వ్యక్తిగత నిర్ణయం. ఎవరో పర్మిషన్ అవసరం లేదు. కానీ ఆ వ్యక్తి అంటున్నాడు, నేను పర్మిషన్ తీసుకొని అనుమతి తీసుకొని వస్తానంటే, అప్పుడు యేసు అంటున్నాడు, నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు తిరిగివాడు నాకు పాత్రుడు కాడు. నువ్వు నన్ను నమ్ముకోవాలి, నన్ను వెంబడించాలంటే ఎవరో అనుమతితో సంబంధం లేదు, నువ్వు నిర్ణయం తీసుకో అంతే, నన్ను వెంబడించు. ఎవరు పర్మిషన్ ఇస్తారు నమ్ముకోవడానికి? కొన్ని ఇళ్లలో భార్య ప్రభువుని నమ్ముకుంటే భర్త పర్మిషన్ ఇస్తాను, మంచిది వెళ్ళు, మారిపోయావు కదా, బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళి అంటాడు. ఏంటి, ఎందుకు వెళ్తున్నాం, అలా చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం అని భార్యను విసిగించే భర్తలు ఉంటారు. ఈ లోకము యేసుని నమ్ముకుని యేసుని వెంబడిస్తాము అంటే లోకం అటువంటి వారిని సన్మానించదు, లోకం అటువంటి వారిని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎంతో మంది అలా యేసు దగ్గరికి రాకుండా వెనుకంజ వేశారు. చాలా అరుదు. 3వ వ్యక్తి కూడా యేసుని విశ్వసించకుండా, యేసుని వెంబడించకుండా యేసుకి శాశ్వతంగా దూరం అయిపోయాడు. కారణం ఏంటంటే, ఎవరో మనుషుల అభిప్రాయాన్ని కోరుకున్నాడు. ఏ మనుషులు ఇస్తారు? ఓకే, యేసు ప్రభు నమ్ముకున్నాడు, చాలా గొప్ప పని చేసేవరా, చాలా సంతోషంరా, జీవితంలో ఈ నిర్ణయం చాలా గొప్పది, నేను అభినందిస్తున్నాను అని అనేవాడు ఎవడున్నాడు? ఎవరని అంటారు? కూడా అంటారు, యేసు నమ్ముకున్నావా, ఇంకా మతంలో కలిసిపోయావా, చర్చికి వెళ్ళిపోతున్నావా. ఇప్పుడు తాగినా ఎవడు ఏమండి, కానీ చర్చికి వెళ్ళిపోతే మాత్రం చాలా మందికి చాలా కోపం వస్తుంది. ఏంటో విచిత్రం ఈ ప్రపంచం. వీళ్ళు ఎన్ని పాడు పనులు చేసినా ఎవరు ఏమన్నారు, కానీ చర్చికి వెళ్తా మాత్రం ఏంటి చర్చికి వెళ్ళిపోయావు, ఏంటి బైబిల్ పట్టుకున్నావు అంటే తప్పుడు పనులు చేసినప్పుడు ఎవరు అడగరు. కానీ మంచి సన్మార్గంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఏంటి విచిత్రం. పాడైపోవడం ఈ సమాజానికి ఇష్టము, బాగుపడడం ఈ సమాజానికి ఇష్టము అలాగుంది. స్నేహితులు అర్థం చేసుకోండి, యేసు ప్రభుని నమ్మడం అనేది వ్యక్తిగత నిర్ణయం, పర్సనల్ డిసిషన్. ఇది వ్యక్తిగత నిర్ణయం. ఎవరో అనుమతి కొరకు మీరు వేచి చూస్తే ఎప్పటికీ మీకు యేసుని నమ్ముకోవడానికి ఎవరు అనుమతి ఇవ్వరు. ఎందుకంటే ప్రజలు, లోకము యేసుని వ్యతిరేకిస్తుంది, సత్యాన్ని వ్యతిరేకిస్తుంది, పరలోకాన్ని వ్యతిరేకిస్తుంది. 3 వ్యక్తులు వచ్చారు, 3 యేసుతో మాట్లాడారు. 3కి యేసు గురించి తెలుసు, యేసు గురించి తెలిసే 3 వచ్చారు.
ఆయన చేసిన అద్భుతాలు విని ఉండొచ్చు, ఆయన చేసిన అద్భుతాలు కళ్ళారా చూసి ఉండొచ్చు, ఆయన చేసిన బోధలు మరి చెవులారా విని ఉండొచ్చు. ఈ యేసుని వెంబడిద్దాం, విశ్వసించి వెంబడిద్దాం అని అనుకోనే వచ్చారు. కానీ ముగ్గురు కూడా యేసుకి శాశ్వతంగా దూరం అయిపోయారు. 3 కారణాల ద్వారా వాళ్ళు యేసు దగ్గరికి రాలేకపోయారు. ఈ 3 కారణాలే ఈ రోజున చాలా మందిని యేసుకి దూరం చేస్తుంది, పరలోకానికి దూరం చేస్తుంది. మొదటి కారణం లౌకిక పరమైన ఆశలు. రెండవ కారణము ఆస్తులు, అంతస్తులు, కులము, మతం. మూడవ కారణము స్నేహితులు, బంధువులు, మిత్రులు, ఎవరో మనుషుల అనుమతులు. ఈ 3 కారణాలను బట్టి ఆ ముగ్గురు వ్యక్తులు యేసుని శాశ్వతంగా విడిచిపెట్టేశారు, యేసుకి శాశ్వతంగా దూరం అయిపోయారు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నా, ఈ ముగ్గురు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు అనే ప్రశ్నకు సమాధానం ముందే చెప్పాను. స్నేహితులు, ఈ రాత్రి అర్థం చేసుకోండి. యేసుని ఇష్టపడి నమ్మండి. బలవంతంగా నేను ఈ వాక్యాన్ని చెప్తున్నానంటే మీలో ఎవరు ఒకవేళ నమ్మిన వాళ్ళు ఉంటే సంతోషము, ఒకవేళ నమ్మని వాళ్ళు ఉంటే, నేను ఈ మాటలు మీకు బలవంతంగా ఏమీ చెప్పడం లేదు. ఇది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంది. నమ్ముకుంటే ఆత్మకి నిత్య జీవం, పరలోకం వస్తుంది. నమ్మకపోతే ఉండదు అనే విషయాన్ని చెప్తున్నాను. అయితే నమ్మాలో నమ్మకూడదు అనేది ఎవరి నిర్ణయం అంటే మీ వ్యక్తిగత నిర్ణయం. మా వంతు చెప్పడమే, మా వంతు మిమ్మల్ని మార్చడం కాదు. మార్చేవాడు ప్రభువు, ఒప్పుకోలు తీసుకుని వచ్చేవాడు పరిశుద్ధాత్ముడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ప్రపంచంలో ఈ 3 రకాలైన మనుషులు ఉంటూనే ఉన్నారు. కేవలం లౌకికపరమైన ఆశల కొరకు వస్తున్న వాళ్ళు ఉన్నారు. కేవలము ఏవో ఆస్తి, అంతస్తు, కులము, మతము ఆటంకాల ద్వారా యేసుని నమ్ముకోలేకుండా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. ఎవరో మనుషుల అనుమతిని కోరుకుంటూ యేసుని నమ్ముకోకుండా ఆటంకపరచబడుతున్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఉన్నారు. అయితే ఒకవైపు ఈ 3 కారణాలను బట్టి చాలా మంది యేసుకు దూరంగానే ఉంటున్నారు. మరొక వైపు ఈ 3 కారణాన్ని అధిగమించి యేసుని విశ్వసించి యేసుని వెంబడిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒకవైపు కొంతమంది యేసుకు దూరం అవుతున్నారు, మరి కొంతమంది యేసుకు దగ్గర అవుతున్నారు. చాలా మంది యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తారంటే, నా పాపాలు క్షమించబడాలి, నా జీవితం మార్చబడాలి, నా కుటుంబం మార్చబడాలి, ఒక రోజున నేను మరణించిన తర్వాత పరలోకంకు వెళ్ళాలి అని ఇష్టపడి వస్తున్న వాళ్ళు మీలో చాలా మంది ఉన్నారు. రైతులాడు చాలా గొప్ప విషయం. అలాగే కులము, మతము. మా చర్చిలో అయితే అన్ని కులాలు, అన్ని మతాలు ఉంటాయి. ఆళ్ళు వీళ్ళని కాదు, A to Z అందరూ ఉంటారు. మరొక వైపు అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి యేసుని విశ్వసించి అన్ని రకాలైన సాంఘిక స్థాయిలు, ఉన్నతమైన ఉద్యోగాలు, ఒక్కొక్కరికి 2-3 లక్షల జీతాలు వచ్చేవాళ్ళు ఉన్నారు. డైలీ లేబర్ కూడా ఉన్నారు. ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు, లేని స్థితిలో ఉన్నవాళ్ళు కూడా యేసుని నమ్ముకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఒకవైపు వాటి కొరకు యేసును దూరపరుచుకున్న వాళ్ళు ఉన్నారు, మరొక వైపు వాటిని వదులుకొని యేసు దగ్గరికి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ టైపు ఈ టైపు కూడా ఉన్నారు. కొంతమంది మా సంఘంలో ఒక వ్యక్తి, ఒక యవనస్తుడైతే వారి ఇంట్లో ఎవరో వాళ్ళు, మా వైపు కాపులు ఎక్కువగా ఉంటారు. మా జిల్లాలో కాపులు ఎక్కువగా ఉంటారు, ఆ కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. తను యవనస్తుడు, తన ఇంట్లో ఒక్కడే మారాడు. వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, 2 అన్నలు ఎవరు మారలేదు. నేను క్రిస్టియన్ పెళ్ళే చేసుకుంటాను అన్నాడు. ఎవరు సన్మానం చేయలేదు. నువ్వు చేసుకోవడానికి వీల్లేదన్నారు. నేను చేసుకుంటాను అన్నాడు. నువ్వు చేసుకోవడానికి వీల్లేదన్నారు. వీళ్ళు లేకపోతే మీరు రాకపోయినా పర్లేదు, నేను చేసుకుంటాను అన్నాడు. అలాగున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మనుషుల్ని, బంధువుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, క్రైస్తవ వివాహమే చేసుకుంటాను, చెప్పాడు రమ్మని, రానన్నారు. మీరు రాకపోయినా పర్లేదు, మా సంఘం ఉంది, చేసుకుంటాను అన్నాడు. చచ్చినప్పుడు వచ్చారు. అలా నిలబడిన వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా? ఆ టైపు ఉన్నారు, ఈ టైపు ఉన్నారు. కొంతమంది ఆయన ఇచ్చే పరలోకం కొరకు వచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆస్తిపాస్తులు విడిచిపెట్టుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. కులాన్ని, మతాన్ని వ్యతిరేకించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతేకాదు,
ఎవరో అనుమతి కోరకుండా నాకు పాప క్షమాపణ కావాలి, యేసు నాకు కావాలి, ఒకరోజు ఆయన ఇచ్చే పరలోకం కావాలని నమ్ముకుని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీరు ఎటువంటి వాళ్ళు నాకు తెలియదు. ఒకవేళ ఆ రోజు ఆ ముగ్గురికి ఉన్న ఆటంకాలు ఈ రాత్రి మీరు ఎవరికైనా ఉంటే దయచేసి అర్థం చేసుకోండి, యేసుని నమ్మండి. ఎందుకు నమ్మమంటున్నాను చెప్తున్నాను, చెప్పేసి నేను ముగిస్తాను. యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత ఏంటో చెప్తున్నాను. ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపం లేనివాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు. ఆయన ఒక్కడే శిలువలో ప్రాణం పెట్టినవాడు. ఈ తర్వాత భూ సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు అంటారు, వాటి గురించి నేనేమి చెప్పను. ఎందుకంటే ఒకసారి నమ్ముకుంటే మీ ప్రతి అక్కర ఆయన తీరుస్తాడు. ముందు నమ్మండి, మీ అక్కర తీరుస్తాడు. కానీ కొన్నిసార్లు మనవాళ్ళు ఏమంటారంటే ముందు నా అక్కర తీరాలి తర్వాత నమ్ముతారు అంటారు. ఆ రివర్స్ కుదరదు. ముందు నమ్మండి, తర్వాత ఆయన మీ అక్కర తీరుస్తాడు. మీరు దేవునికి షరతులు పెట్టకండి, ముందు రండి, యేసుని నమ్మండి, ఆయన మీ జీవితాలు మారుస్తాడు. మారిన మీ జీవితాల ద్వారా మీ ప్రతి అక్కర ఆయన తీరుస్తాడు. ఏదో కేవలం అక్కర్లు తీరడం కొరకే యేసు దగ్గరికి రాకండి. అటువంటిప్పుడు ఎప్పుడూ మీరు నమ్ముకోలేరు. ముందు యేసు నమ్మండి, ఆయన వెంబడించడానికి ఇష్టపడండి, మీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. వ్యక్తిగత అవసరతలు తీరుస్తాడు, కుటుంబ అవసరతలు తీరుస్తాడు, మీ పిల్లల అవసరతలు తీరుస్తాడు. అన్నిటికంటే ముఖ్యము మీ ఆత్మీయ అవసరతలు తీరుస్తాడు. ఒకరోజు చనిపోయిన పెద్ద రాత్రి చెప్పాను కదా, ఆత్మకి మరణం లేదు, ఈ ఆత్మకి నిత్య జీవం పరలోకం ఇస్తాడు. ఈ ఆత్మ గురించి పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి సిలువలోనే ప్రాణం పెట్టడానికి ఇష్టపడిన దేవుడు మనకున్న చిన్న చిన్న ఆశలు, చిన్న చిన్న అక్కర్లు ఆయన తీర్చలేడా? తీరుస్తాడు. నమ్మడం నిజంగా నమ్మండి, దీంట్లో మళ్ళీ తేడాగా నమ్మకండి. నిజంగా నమ్మండి, ఈ ప్రతి అక్కరాన్ని తీరుస్తాడు. జీవితంలో సమాధానం ఇస్తాడు, శాంతినిస్తాడు. అన్నిటికంటే ముఖ్యమేంటో చెప్తున్నాను, సంతృప్తికరమైన జీవితం, ఫుల్ఫిల్మెంట్ అంటాం దీన్ని. తృప్తికరమైన జీవితాన్ని ఇస్తాడు. ఈ ప్రపంచంలో ధనవంతుడు ఎవరో చెప్పంటారా? ఈ ప్రపంచంలో ధనవంతుడు ఎవరంటే తృప్తిగా ఉండేవాడు. ఈ ప్రపంచంలో పేదోడు ఎవరో చెప్పంటారా? తృప్తి లేనివాడు. తృప్తి లేనివాడికి ఎంతున్నాడు పేదోడే, తృప్తి ఉన్నవాడికి ఏమీ లేకపోయినాడు ధనవంతుడే. ఇప్పుడు మీరు ఎంతమంది ధనవంతులు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు నాకు తెలియదు. తృప్తి ఉన్నవాడికి ఏమీ లేకపోయినా వాడు ధనవంతుడే, కానీ తృప్తి లేనివాడికి ఎంతున్నా వాడి పేదవాడు చూసామని. కొంతమందికి ఎప్పుడు తుమ్ముతూ దగ్గుతూనే ఉంటాడు, ఎంతున్నాడికి తృప్తి ఉండదు. ఆడికి మించిన పేదవాడు ఎవరు లేరు. కొంతమంది ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉంటారు, ఆడికి మించిన ధనవంతులు ఎవరు లేరు. దేవుడు తృప్తికరమైన జీవితాన్ని ఇస్తాడు. యేసుని నమ్మండి, యేసుని వెంబడించండి. ఆ ముగ్గురు శాశ్వతంగా వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకోసారి యేసు వాడికి రెండో అవకాశం ఇచ్చాడా? స్నేహితులారా, కొంతమందికి రెండో అవకాశం ఉంటుంది, కొంతమందికి సెకండ్ ఛాన్స్. వాళ్ళకి యేసు ప్రభు రెండో అవకాశము ఇవ్వలేదు. దయచేసి ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏది మిమ్మల్ని యేసు దగ్గరికి రాకుండా ఆటంకపరుస్తుంది? అది లోకపరమైన ఆలోచనలా? అది ఆస్తిపాస్తులా, అంతస్తులా, ఏదో కులమో మతమా? అది ఎవరైనా స్నేహితులా, శ్రేయోభిలాషులా, కుటుంబీకులా? ఏదైనా సరే యేసును నమ్మడానికి ఎవరి నిర్ణయం వారిది. ఇది వ్యక్తిగత నిర్ణయం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మౌనంగా ఉండండి, ఒక నిమిషం మౌనంగా ఉండండి. చెప్పబడిన ఈ క్లుప్తమైన కొద్ది మాటలు మీ మనసులో తలుచుకోండి. ఒక్కసారి ఆలోచన చేయండి. యేసు భూమి మీదకి పాపిని క్షమించి, రక్షించి, పరలోకానికి కొనిపోవడానికి ఆయన వచ్చాడు. యేసుని విశ్వసించడం, యేసుని వెంబడించడం, ఈ రెండు కలిపి జరిగే. అనుకున్న ముగ్గురు వ్యక్తులు యేసుని వెంబడించడానికే వచ్చారు. కానీ ముగ్గురు మూడు కారణాలు సాకులుగా చూపించి యేసుకి దూరం అయిపోయారు, శాశ్వతంగా దూరం అయిపోయారు. యేసు రెండో అవకాశం వాళ్ళకి ఇవ్వలేదు, కొంతమందికి ఇవ్వడం.
మీలో కొంతమందికి రెండో అవకాశం ఉండకపోవచ్చు, ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ ఆ రోజున ముగ్గురు వ్యక్తులకి రెండో అవకాశం లేదు. మీలో ఎంతమందికి రెండో అవకాశం ఉంటుందో ఉండదో నాకు తెలియదు. ఇవ్వబడిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మొదటి వాడు కేవలం భౌతికంగానే ఆలోచన చేశాడు, ఆత్మీయంగా ఆలోచన చేయలేదు. రెండవ వాడు ఆస్తిపాస్తులు, అంతస్తు, అతని కులమో మతమో అడ్డం వచ్చింది. మూడో వాడికి సొంత కుటుంబము, మనుషులే అడ్డం పడ్డారు. 3 కారణాలను బట్టి వాళ్ళు యేసుని విశ్వసించలేకపోయారు. వారు మరణించారు. వారి ఆత్మలు నిత్య నరకంలోకి వెళ్ళాయి. ఏది మీకు ఆటంకంగా ఉంది? యేసుని విశ్వసించకపోవడానికి ఏమి ఆటంకం? కుటుంబమా, ఆస్త, అంతస్త, కులమా, మతమా, జాత? ఏదో ఒక ఆటంకమే యేసు దగ్గరికి రాకుండా మనుషుల్ని ఉంచుతుంది. స్నేహితులారా, ఆటంకాన్ని అధిగమించినట్లయితే, యేసు దగ్గరికి రాగలిగితే, ఆయన విశ్వసిస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది. సంతృప్తితో కూడిన జీవితం ఇస్తాడు, ఆనందముతో కూడిన జీవితం ఇస్తాడు, లోటు లేని జీవితం ఇస్తాడు, ప్రతి అక్కర తీరుస్తాడు, ప్రతి బాధ నుంచి విడిపిస్తాడు, నెమ్మదినిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. ఇవేవి లోకములో డబ్బుతో కొనలేనివి, యేసు మాత్రమే ఇచ్చేవి. ఆలోచన చేయండి, బలవంతం లేదు.